కేసీఆర్ కేశవ చంద్ర రమావత్. ఈ మూవీ రివ్యూ చెప్పొద్దనుకున్నా, ఎందుకంటే కేసీఆర్ అంటే అందరిలాగే నాకు కూడా నచ్చదు. బట్ ఈ మూవీ చూశాక అభిమానం పెరిగిపోయింది. ఎందుకో చెప్తా వినండి. ఈ మూవీ 2 hours 11 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో జబర్దస్త్ రాకేష్ నటించాడు. మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో చిన్నప్పటి స్టోరీ అయితే ఉంటుంది. హీరో చిన్న తాండాలో ఉంటాడు. కేసీఆర్ గొంతు చిన్నప్పుడే వింటాడు. చిన్నప్పుడు స్కూల్ నుంచి కేసీఆర్ మీటింగ్ అయితే వెళ్ళిపోతాడు. హీరో పేరు అయితే కేశవ చంద్ర రమావత్. అయితే కేసీఆర్ అని పెట్టుకుంటాడు. హీరో పెద్దగా అవుతాడు. హీరోకి ఒక మర్దలు ఉంటుంది. రాకేష్ నైతే చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది. ఆ ఊరిలో రింగ్ రోడ్ పడుతుందని, ఊరే పోతుందని, తాండా ఖాళీ చేయాలి అని సర్పంచ్ చెప్తాడు. తర్వాత వాళ్ళ మర్దల్ని ఇచ్చి చోటా కేసీఆర్ కి పెళ్లి చేద్దామని అనుకుంటాడు వాళ్ళ మామ. అప్పుడు రాకేష్ నేను చేసుకోను, సిటీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. తర్వాత ఆ ఊరిలో ఉన్న సిటీ అమ్మాయిని పెళ్లికి ఒప్పిస్తాడు. తర్వాత ఆ రోజు దావత్ చేసుకుంటారు. ఒక గొడవ అవుతుంది కేసీఆర్ గురించి. అప్పుడు పంచాయతీల చోటా కేసీఆర్ నా లగ్గానికి, నా పెళ్లికి కేసీఆర్ అయితే తీసుకొస్తా అని అంటాడు. తర్వాత ఆ ఊరు విడిచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాడు ఎవరికి చెప్పకుండా. తర్వాత ఏం జరిగింది, సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, కేసీఆర్ హీరో లగ్గానికి వచ్చాడా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ నటించారు. జబర్దస్త్ లో ఉండే యాక్టర్స్. పల్లెటూరి వాతావరణం, బావా మర్దల్ బాండింగ్, కేసీఆర్ గురించి అయితే ఉంటుంది. తెలంగాణ తెచ్చాక ఏం జరిగింది, ఏం మారింది అనే విషయాన్ని అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టాడు. ఈ మూవీ చూసాక కేసీఆర్ నచ్చనోడు కూడా అభిమానిస్తారు. ఈ మూవీ చూడండి. ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువే, ఎందుకంటే తెలంగాణ గురించి ఉంటుంది. నేనైతే రేటింగ్ ఇవ్వలేకపోతున్నా, కానీ మూవీ అయితే ఓవరాల్ గా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.